వాళ్ళు ఏదో మమ్మల్ని పెద్ద నక్సలైట్ల మాదిరి, పాకిస్తాన్ తీవ్రవాదుల మాదిరి మమ్మల్ని అడ్డుకొని ఎక్కడ పడితే అక్కడ అంగన్వాడీ కేంద్రాల దగ్గర అరెస్ట్ చేయడం, బెదిరింపులు చేయడం, మీ ఉద్యోగాలు పోతాయి, మీకు ఎటువంటి ఇది లేదు, ఊస్టింగ్లు చేస్తామని బెదిరించడం జరిగింది. కానీ ఇటువంటి బెదిరింపులకి ఏపీ అంగన్వాడీ టీచర్స్ ఎవరు భయపడే ప్రసక్తే లేదు. ఈరోజు 7వ రోజుకి చేరింది సమ్మె. ఈ సమ్మె ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా మేము చిన్న పిల్లలను వేసుకొచ్చి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఒకరోజు ముఖ్యమంత్రి గారు మీరు వచ్చి ఒక శిబిరం దగ్గర చూస్తే అక్కడ తెలుస్తుంది. గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లల తల్లులు వచ్చి సమ్మెలో పాల్గొనడం జరిగింది. కానీ ఎటువంటి స్పందన లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం, మాకి ఖచ్చితంగా తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోండి. మేము ఎటువంటి లాభాలు కోరడం లేదు, లక్షల జీతాలు అడగడం లేదు. ఇంకొకసారి మేము ప్రాధాయపడి మేము హెచ్చరిస్తున్నాము.